అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, కర్ణాటక శ్రీలంక ఎమ్మెల్యే విశ్వనాథ్ గారు, కాసం వెంకటేశ్వర గారు, రామచంద్రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పలు సేవా కార్యక్రమాలు, వాజ్పేయి గారి యొక్క పరిపాలన దక్షకుడిగా 3 పర్యాలు ప్రధానమంత్రిగా సేవలు, వారి యొక్క స్మృత్యర్థము ఈ ఏడాది పాటు ఈ సంవత్సరం కాలం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలి. అదే పంతాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం కూడా వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఒక పండుగ వాతావరణంగా ఇవాళ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థలు సివిల్ కూడా వాటి పట్ల ఉన్నటువంటి గౌరవము అభిమానం దృష్ట్యా ఈ ఏడాది కాలం కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ కూడా పెట్టింది. వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా వారు ఈ దినాన్ని పురస్కరించుకొని మోదీ సుపాలన దినోత్సవంగా విలువలతో అనైతిక పద్ధతుల్లో ఒక ఓటుతో ప్రభుత్వము కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినాడు తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసిన రాజీ పడలేదు. అటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరి వెళ్ళి కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలుస్తూ ఉన్నారు, ఏ పార్టీలో మంత్రులు అవుతున్నారు, ఏ పార్టీలో మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తూ ఉన్నాము. దానికి ఇవాళ ఒక ప్రయోగశాలగా తెలంగాణ మారింది. ఈ ఎమ్మెల్యే ఏ పార్టీలోనూ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. అంత దయనీయమైనటువంటి రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి. వాజ్పేయి గారు ఒక గొప్ప కవిగా, ఒక పరిపాలన దక్షకుడే కాకుండా అజాత శత్రువుగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా ఈ దేశం నుంచి పాల్గొనాలని చెప్పి భావించినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని పంపించారంటే వాజ్పేయి గారికి ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి ఒక నిబద్ధత, రాజకీయాల కంటే పార్టీల కంటే దేశమే ముఖ్యమని భావించే వాజ్పేయి గారి మీద నమ్మకంతో విశ్వాసంతోనే ఆనాడు పివి నరసింహారావు గారు పంపిస్తే వారు హిందీలో అనర్గళంగా ప్రసంగించి ఏ రకంగా పాకిస్తాన్ను ఏకాకిగా చేసిండ్రో అది ఒక చరిత్ర. ఆ రకంగా వాజ్పేయి గారు మరి భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగించి అమెరికా ఆంక్షలు కూడా తలవకుండా ఏ రకంగా వారు ఈ యొక్క పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగం చేశారు. దాంతోపాటు దౌత్యపరంగా పాకిస్తాన్తో ఉన్నటువంటి మరి సంబంధాలు మెరుగుపరచుకోవడానికి లాహోర్ బస్సు ప్రయాణాన్ని మొదటి ప్రధానమంత్రిగా ఏ రకంగా వాజ్పేయి గారు బస్సులో ప్రయాణించి తన దౌత్య నీతిని చాటుకున్నటువంటి ఒక మహనీయుడు. అభివృద్ధి విషయంలో వారు గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి, గ్రామీణ ప్రజలు కూడా మరి పాలనను అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వారి యొక్క మరి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో వారు చేపడితే
ఈరోజు గ్రామాలు ఏ రకంగా ఇవాళ కలకలలాడుతూ ఉన్నాయి. అదే రకంగా గోల్డెన్ క్వాడ్రాంగులర్స్ రోడ్స్ పేరు మీద చతుర్భుజి, ఆ రకంగా రహదారుల నిర్మాణం, అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు మరి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా వారు ఏ రకంగా ఈ స్థాయికి ఎదిగి చివరికి ఇవాళ భారతరత్న అవార్డు పొందిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను, అభివృద్ధిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఒక వికసిత్ భారత్ ఏదైతే సంకల్పించాడో అది నెరవేరాలన్నా ఇవాళ మనమందరం కూడా ఇవాళ పార్టీ పరంగా ఈ సంవత్సరం కాలం కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు, ఇవాళ యువమోర్చా రాష్ట్ర పార్టీ ఇక్కడ రక్తదాన శిబిరం, ఇవాళ హైదరాబాద్లో కూడా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పార్టీ నిర్వహిస్తున్నది, సేవలు అందిస్తున్నది. ఉదయమే నేను ఆ తలిసీమియా వ్యాధిగ్రస్తులకు ఆ రక్తదానం మరి అక్కడ ముషిరాబాద్లో ఏర్పాటు చేస్తే నిజంగా ఎంత దయనీయ పరిస్థితి. సకాలంలో రక్తం అందకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, తడవకు రక్తం మార్పిడి జరగాలంటే ఆర్థిక భారం. కాబట్టి కార్యకర్తలు, యువకులు కూడా మరి దీనిని ఒక స్ఫూర్తిగా ప్రేరణ తెలుసుకుని వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఎంటిపెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని, 2 ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం, 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది, అది వాజ్పేయి గారికి కూడా మరి ఏ రకంగా సాధ్యమైందో. కాబట్టి మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు ఆశిస్తూ ఉన్నారు 1,00,000 మంది యువత రాజకీయాలకు రావాలి కొత్తగా. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలంటే యువత అవసరం అని చెప్పి ఆ దిశలో వాజ్పేయి గారు ఏదైతే రాజకీయాలు వారు నేర్పారో నైతిక విలువలతో అటువంటి రాజకీయాలు మరి ఇవాళ మరి కుటుంబ ప్రమేయం లేకుండా, వారసత్వ రాజకీయాలు కాకుండా, అవినీతికి ఆమడ దూరంగా ఉండేటువంటి ఈ సంతుష్టికర రాజకీయాలకు స్వస్తి పలికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డితో సహా మరి ఈరోజు వారు రాజ్యాంగాన్ని అవమానపరిచి కించపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం పేరు మీద అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఎన్నికల్లో ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారో గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు దీన్ని ఎదుర్కొంటూ ఊరూరా పల్లెపల్లెలు కూడా వాజ్పేయి గారి ప్రతిమలు, వాజ్పేయి గారి విగ్రహాలు, వాజ్పేయి గారి పేరు మీద అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు కూడా పురమాయించే విధంగా చేపట్టాలని ఈ సంవత్సర కాలంలో జాతీయ స్థాయిలో ఏదైతే ఈ శతజయంతి ఉత్సవాల కమిటీలో ఒక సభ్యునిగా సంవత్సరం కార్యక్రమం ఇవ్వడం జరిగింది పార్టీ. కాబట్టి అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యకర్తలు ముందుకు రావాలి. తెలంగాణలో వాజ్పేయి గారితో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఉన్నటువంటి నాయకత్వం, కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారిని కూడా గుర్తించి వారికి కూడా మరి వారికి గౌరవించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఈ కార్యాలయంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని యువమోర్చాతో చేపట్టి అభినందిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.